అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం విష్ణు శర్మ గారు రాసిన పంచతంత్రం అనే కథలని పర్వస్తు చిన్నేసూరి గారు నీతి చంద్రిక అనే పుస్తకంలో తెలుగులో అనువదించారు. ఇప్పుడు మనము దాని నుంచి సింహము కుందేలు అనే కథను విందాం. అనగనగనగా ఓ అరణ్యంలో భాసురకం అనే ఒక సింహం ఉంటుంది. అది మృగరాజు. అరణ్యంలోని జంతువులను వేటాడి అది ఇష్టం వచ్చినట్టు తినేసేది. అప్పుడు అడవిలోని జంతువులంతా సింహం దగ్గరకు వెళ్ళి ఇలా మొరపెట్టుకున్నాయి. మృగరాజా, మీకు కావలసింది రోజుకొక జంతువే కదా, అది మేము మీకు సమకూరుస్తాము. దయచేసి మీరు రోజుకు 5-10 జంతువులను వేటాడడం మానేయండి. దీనివల్ల మేము బతుకుతాము, మీకు రోజు ఆహారం దొరుకుతుంది. ఈ ఉపాయం సింహానికి నచ్చింది. వంతుల వారీగా రోజుకొక ఇంటి నుండి ఓ జంతువు సింహానికి ఆహారంగా వెళ్ళేది. సింహం దాన్ని చంపి సుష్టుగా తిని చెట్టు నీడలో హాయిగా సేద తీరేది. ఒకరోజు ఆ వంతు కుందేలుకు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైంది. సింహం వద్దకు వెళ్ళే దారిలో ఓ బావి కనిపించింది. కుందేలు ఆ బావిలోకి తొంగి చూసింది. బావిలో దాని ప్రతిబింబం కనిపించింది. కుందేలుకు మెరుపుల ఓ ఉపాయం తట్టింది. అది అడవంతా తిరుగుతూ కాలయాపన చేసింది. చీకటి పడుతుండగా సింహం వద్దకు వెళ్ళింది. ఆకలిగా ఉన్న సింహం గర్జించింది. ఆలస్యానికి కారణమేమిటి అని గట్టిగా అరిచింది. కుందేలు వణుకుతూ ఇలా అంది, మృగరాజా, మన్నించండి, జరిగింది మనవి చేస్తాను. నేనొక్కడినే మీ ఆకలికి సరిపోనని మరో 5 కుందేళ్లను తీసుకుని వస్తుండగా ఓ మృగరాజు మమ్మల్ని అడ్డగించాడు. నేను మీ గురించి వివరంగా చెప్పాను. అరణ్యానికి నేనే రాజుని, ఇంకెవరూ కాదు అని హుంకరించాడు. 5 కుందేళ్లను తన వద్దే ఉంచుకున్నాడు. వాటి కోసం మీరు తన వద్దకు వస్తే మీ అంతు చూస్తానని బెదిరించాడు. ఇది విన్న బాసురుడికి కోపం కట్టలు తెంచుకుంది. తక్షణమే ఆ మృగరాజు వద్దకు వెళ్ళి దాని పని పడదామని బయలుదేరాడు. కొద్ది దూరం ప్రయాణించాక కుందేలు ఓ పాడుబడిన బావిని చూపించింది. మృగరాజు ఆ బావిలోనే ఉన్నాడని చెప్పింది. సింహం ఆ బావిలోకి తొంగి చూసి, తెలివి తక్కువ సింహం నీటిలోని తన నీడను చూసి శత్రువైన మృగరాజు అనుకుంది. సింహం భీకరంగా గర్జించింది. నీటిలోని మృగరాజు కూడా గర్జించింది. సింహం బావిలోకి దూకింది. వెంటనే ప్రాణాలు విడిచింది. తెలివైన కుందేలు అడవికి వెళ్ళి జరిగిన సంగతి జంతువులన్నిటికీ చెప్పింది. అవి ఆనందించి కుందేలును ఘనంగా సన్మానించాయి. కాబట్టి తెలివితేటలే నిజమైన బలం. శారీరక బలం కంటే బుద్ధి బలమే గొప్పది. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.